వెల్కమ్ టు భారత్ టుడే బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి పొట్టలో సర్జికల్ బ్లేడ్ ను వైద్యులు వదిలేశారు. తీవ్రంగా పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది వల్ల తప్పిదం జరిగింది. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పారు. నొప్పి సహజమని బాధితురాలికి చెప్పిన ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నొప్పి తట్టుకోలేక ఈ రోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తొడ సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్ బ్లేడ్ చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో బాధితురాలు బంధువులు ఆందోళనకు దిగారు. చిన్న ఆపరేషన్ చేయడానికి 25,000 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించారు. గట్టిగా అయితే కొట్టారు వాళ్ళు. నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. మీకు నొప్పి అంతా వస్తా ఉందా? నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లని ఇబ్బంది పెట్టేసి. మళ్ళీ డాక్టర్ మీరు ఏమైనా అడిగారా? అంటే ఆశా వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను. 2 రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదామా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమగుల్ల అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో గట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది బ్లేడ్ అది వచ్చేది. మీరు ఆపరేషన్కి మిమ్మల్ని డబ్బులు అడిగారా? 2,000 అడిగారు. ఎవరు అడిగారు? మామూలుగా ఆంటీ. అమరావతిలో తాను నిర్మించబోయే బ్యాడ్మింటన్ అకాడమీకి భూమి పూజ చేశారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కోచ్ పుల్లెల గోపచంద్. అమరావతిలోని అబ్బరాజుపాలెంలో 12 ఎకరాల భూమిని అకాడమీ నిర్మాణానికి ఫ్రీ హోల్డ్ బేసిస్ మీద సిఆర్డీఏ కేటాయించింది. దీనికి సంబంధించిన ఒప్పందం 2017లోనే జరిగింది. ఇప్పుడు ఆ భూమిలో అంతర్జాతీయ సౌకర్యాలతో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. గోపీచంద్ ఈ కార్యక్రమంలో గోపీచంద్ కుటుంబ సభ్యులు, అధికారులు, పలువురు క్రీడాకారులు, అతిథులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 5 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సులకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కోటా సీట్లకు వార్షిక ఫీజును 30,000గా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్లకు 9 లక్షలుగా నిర్ధారించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 5 వైద్య కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం నుంచి 60 పీజీ సీట్లను జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సీట్లకు సంబంధించిన ఫీజుల ఖరారుపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించిన విధానంలోనే ఫీజులను సమీక్షించి ఈ తుది నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ను భవానీపురం బాధితులు కలుసుకున్నారు. భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ను కలిసి తమ గోడును చెప్పుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటారని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా బాధితులు కన్నీటి పర్యంతరమయ్యారు. మకాల పడ్డాయి.
పల్నాడు జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, గ్రామ సర్పంచ్ తోట అయ్యన్న, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎలుగుబంటి శ్రీను ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు కాకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని వారు అన్నారు. ముఖ్యంగా తామరాడ హైస్కూల్ నందు 9వ తరగతికి చెందిన దూబా రామాంజనేయులు అనే విద్యార్థి అమరావతిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీకి ఎంపికై పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా తన అనుభవాలను భారత్ టుడే ఛానల్ తో పంచుకున్నాడు. ఎక్విప్మెంట్కి సంబంధించింది ప్రతిదీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మన స్కూల్లో ప్రతిదీ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే ఎక్విప్మెంట్ ప్రతిదీ కూడా ఉంటుంది. ఏదైనా లెసన్స్ చెప్పేటప్పుడైనా అవి చూపిస్తారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్లోనే ఇవి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇది కదండి, ఇది ప్రతిదీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లోనే జరుగుతుందండి. ప్రతి ఎక్విప్మెంట్ ప్రతిదీ కూడా స్కూల్లో ఇలాంటివన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఎక్విప్మెంట్ ఉంటుంది. ప్రతి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రతిదీ కూడా ఉంటుంది. ఇది ఫిజిక్స్కి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనకు ఉన్నది చూడండి. ఇప్పుడు ఇది వేవ్స్ ఫామ్ అవుతుంది. ఇలా వేవ్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలాగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుని టీచర్లే కాకుండా మీరందరూ కూడా పిల్లల్ని బాగా చూసుకుని చదివించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేసినటువంటి సర్పంచ్ గారైన అయ్యన్న గారికి మన పాఠశాల తరఫున స్వాగతం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. అలాగే మన గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి. పిల్లల్లో వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నర్సంపేట పట్టణంలోని చౌరస్తాలో బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిరసన చేసిన బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మల్లు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ బండా ప్రకాష్ గారు, డిప్యూటీ చైర్మన్ రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ మీద మరి హిందూ సమాజం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి వచ్చే ముందు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి రావాల్సిందిగా కోరినాము. మరి ఆయనే దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఈనాడు ఆయనకు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఆయన రావద్దని. మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు 2 సంవత్సరాలుగా గుర్తు రావడం లేదు. మరి ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సంపేటలో వరదలు సంభవించినప్పుడు మరి పంటలు నష్టపోయినప్పుడు పంట నష్టం చెల్లించకుండా ఈ రకంగా
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ రోజు ఇంతమంది తల్లిదండ్రులను ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. యువనేత నారా లోకేష్ పిలుపు మేరకు పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థులందరూ చాలా సంతోషంగా బాగా చదువుకుంటున్నారని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలైన యూనిఫామ్స్, పుస్తకాలు మరియు మధ్యాహ్న భోజన పథకం పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల కోసం ప్రభుత్వం అందించిన 15,000 ఆర్థిక సాయం పట్ల తల్లిదండ్రులు చాలా ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారాక ఉపాధ్యాయులు కూడా చాలా శ్రద్ధగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని తెలిపారు. చదువుకొని మీ తల్లిదండ్రులు కష్టపడేది వ్యవసాయం చేసినా ఏం చేసినా మీకోసమే. వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి మీకోసమే. వాళ్ళు తినకపోయినా మీకు మంచిగా పెట్టాలని అనుకుంటారు. అట్లానే వాళ్ళు మంచి బట్టలు వేసుకోకపోయినా మీకు మంచి బట్టలు కొని పెట్టాలనుకుంటారు. వాళ్ళకి మంచి నగలు లేకపోయినా మీకు మంచి నగలు కొని పెట్టాలనుకుంటారు. అవునా కాదా? మీరు వాళ్ళు కష్టపడేది ప్రతిదీ మీకోసమే. మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే సాటిస్ఫాక్షన్. ఎప్పుడు వస్తుంది? సంతృప్తి ఎప్పుడు వస్తుంది? మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులైనప్పుడు వాళ్ళు ఆనందపడతారు, మంచి సంతోషపడతారు. అవునా కాదా? అర్థమవుతుందా నేను చెప్పింది? ఈయనేంది ఈరోజు వచ్చి మీటింగ్ చెప్పుకొని రమ్మంటే మాకేదో విద్యాబుద్ధిగా ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారు. తిరుపతి చేసిన ఇన్ఛార్జ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా? 72,000 చోరీ చేస్తే అది దొంగతనం కాదా అంటూ ప్రశ్నించారు. ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా జగన్ తీరు ఉంది. పరకామణి నిందితుడు రవికుమార్ పై ప్రేమంటే జగన్ లో వైసీపీలో చేర్చుకోవాలి. దొంగలను కార్యకర్తలుగా చేసుకోవడం జగన్ పని. దొంగలకు బాస్ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ లను కించపరిచే విధంగా మాట్లాడిన జగన్ పై వెంటనే కేసు నమోదు చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి 2 గంటల 43 నిమిషాలు పాపం మీడియా మిత్రులకి చిన్న స్టోరీ అని ఒక సినిమా చూపించాడు. ఇంటర్వెల్ లేని సినిమా. 2 గంటల 43 నిమిషాలైనా ఇంటర్వెల్ లేని ఒక చిన్న స్టోరీ సినిమా చూపించాడు అందరికీ. దాంట్లో ఒక పాయింట్ మేము తీసుకొని మాట్లాడుతున్నాం దాని మీద. ఈరోజు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డు ప్రసాదాలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నావు. వాటికి ఆధారాలు దొరికాయా అంటూ సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని విశిష్టతను అబాసుపాలు చేస్తావా బాబు అంటూ మండిపడ్డారు. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. బోలే బాబా అని ఎవరు వీళ్ళంతా అని చెప్పి బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోగ్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్. MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand,
and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies, MS Farmgate Agro Milch Private Limited, New Delhi, and MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, were qualified technically. జగన్ ఈ రోజున పవిత్రంగా తిరుమలకు వచ్చారా అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీవారి హుండీలో రూపాయి దొంగతనం చేసినా పెద్ద తప్పే. దొంగలు 72,000 చోరీ చేసి జగన్ వద్దకు వెళ్తే రాజీ చేస్తాడేమో. దొంగను దొంగతనాన్ని సమర్థిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. తిరుమల పరకామణి దొంగతనం జగన్ కు తెలిసే జరిగినట్లు మాకు అనుమానాలున్నాయని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఫ్రెండ్స్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి నిత్యం లక్షలాది మంది భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఆ కానుకల్లో బంగారు ఉంటుంది, డబ్బు ఉంటుంది, నోట్లు ఉంటుంది, కాయిన్లు ఉంటుంది, వెండి ఉంటుంది, వజ్రం ఉంటుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి హుండీకి ఒక ప్రత్యేకత ఉంది. నిలువు దోపిడీ కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. నిలువు దోపిడీ అంటే నీ మరి నీవు దాచుకునేది కాదు. పార్వతీపురం మన్యం జిల్లా భూమిని ఆదర్శ నిర్వహించిన మీటింగ్ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 2 కీలక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నేరుగా సంభాషించారు. గ్యారంటీడ్ FLN యాప్ పనితీరును ముఖ్యంగా లోకేష్ సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, వారి ప్రోగ్రెస్ రిపోర్టులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం తరగతిలో వీడియో ప్రదర్శించి క్లిక్కర్ విధానం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేశారు. ఈ విధానం కోసం 2300 వీడియోలు సిద్ధం చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. FLN is about 3 numeracy. So we are now focused. Overall ఇక్కడ మనకి 14% సార్, ఇక్కడ మనకు 14%, ఇక్కడ 12% సార్ మ్యాథ్స్ బిలో 20. ఇక్కడ 50కి 20% అంతా తక్కువ వచ్చిన మన పిల్లలు సార్. వీళ్ళు ఇప్పుడు మనకి యాప్లో క్లియర్గా ఐడెంటిఫై అయిపోతారు సార్. సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ ఉన్నాం సార్. అంతా ఏ బేస్ మీద మీకు అది కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్లో టీచర్, స్టూడెంట్, పేరెంట్ చేసి 360 డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న చిన్న చూపు ధోరణి మారాలని, వారి మైండ్ సెట్ మారినప్పుడే విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేసిన ఆయన 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భూమిలోని ఏపీ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా PTM 4.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులపై కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ ఆలోచన ధోరణి మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఆ ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాబోయే 3 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా టెక్నాలజీని జోడించి మెరుగైన విద్యను అందిస్తాం. 2029 కల్లా రాష్ట్ర విద్యారంగాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మకు జైజేలు, నాన్నకు జైజేలు, గురువుకి జైజేలు, భవిష్యత్తు ఇచ్చే బడికి జైజేలు. ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు మిత్రుడు నిమ్మక జయకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన IAS అధికారులు కూనా శశిధర్ గారికి, విజయ రామరాజు గారికి, శ్రీనివాస్ గారికి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తల్లి రుణం
తండ్రి రుణం, గురువు రుణం, ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం. శ్రీకాకుళంకి చెందిన కథ రచయిత కాశీపట్నం రామారావు. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా బలంగా మారిందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు టీచర్ల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జూలకంటిని ఉపాధ్యాయులు, విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్, మెడికల్ క్యాంపును పరిశీలించారు. అనంతరం కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లల చదువులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని సూచించారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో బాధ్యతారాహిత్యం తగదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ పేరెంట్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆదేశం మేర ఈరోజు 3.0 మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమానికి ఇచ్చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, జడ్పీటీసీ సభ్యులకు, అలాగే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి పెద్ద సమావేశాలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఇలాంటి మీటింగ్లు నిర్వహించడం చాలా మంచి ఆలోచనని పవన్ కళ్యాణ్ అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పడం చాలా అవసరమని చెప్పారు. జాతీయ విద్యా విధానంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పిల్లల ఆలోచన శక్తి పెరగడానికి గ్రంథాలయం చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అదనంగా ఆ పాఠశాలకు 25 కంప్యూటర్లు అందజేస్తానని ప్రకటించి విద్యార్థుల్లో ఆనందాన్ని నింపారు. బ్రిలియంట్ పీపుల్, ఎంతమంది కృష్ణ దయ్యాలు గారు వస్తారో తెలియదు, ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు, ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు, ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు. అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ, ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు. ఇది గుంటూరు స్టేషనరీ గారు, ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చిరిగిపోయిన చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకి నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేస్తే ఆ బుక్ దొరికి దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసం కావచ్చు, కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కనుక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రోజుకు అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 29న సాయంత్రం గోదావరిలో జరిగే తెప్పోత్సవం, 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం తిలకించేందుకు గాను భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా
భారతదేశ నలుమూలల నుండి ఈ వేడుకను తిలకించేందుకు గాను అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రధాన ఆలయంతో పాటు పరిసర ఉప ఆలయాలకు రంగులు వేస్తున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు గాను వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతో వైభవంగా నిర్వహించే ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఉత్తర ద్వార దర్శనం టికెట్లు శుక్రవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో దామోదర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం సెక్టార్ టికెట్స్ శుక్రవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకాద్యులు నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పరిమళార దగ్గర కొత్త మూకులతో దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో దీపాలు వెలిగించారు. ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. సార్ అట్లా పెట్టండి సార్, ఒక్క నిమిషం సార్ అట్లా సార్ దాన్నే చూడండి. ఓకే సార్ సార్ మేడం ఒక్క నిమిషం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి శ్రీవారి టెంపుల్లో కార్తీక దీపోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఉద్యోగులు కానీ అర్చకులు కానీ జీఆర్ స్వాములు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. అలానే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీపం అంటేనే వెలుగు, లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక చిహ్నంగా చెప్తాం. అలానే దీనివల్ల ఒక హార్మోనీ కానీ ఎన్లైటన్మెంట్ కానీ మనలో ఉండే డార్క్నెస్ కానీ పారదోలుద్దని చెప్పటం పురాణాల ప్రకారం జరిగింది. అందువల్ల కార్తీక దీపోత్సవం అనేది సింబాలిక్నే కాకుండా రిలీజియస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.